ఆల్రెడీ 2 భారీ హిట్స్తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫుల్ ఫామ్లో ఉండగా తన నుంచి హ్యాట్రిక్ సినిమాగా మరో అవైటెడ్ చిత్రం డంకీ రిలీజ్తో వచ్చాడు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం వారి కాంబినేషన్ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే పంజాబ్ లిల్టు ప్రాంతానికి చెందిన మను, తాప్సీ, బుగ్గు, విక్రమ్ కొచ్చర్, అలాగే బాలి, అనిల్ గ్రోవర్ ముగ్గురు కూడా లండన్లో సెటిల్ అయిన భారతీయులు. కానీ వారు తిరిగి తమ దేశానికి వెళ్లడానికి అర్హులు కాదు. అయితే ఒకరోజు మను హార్డీ షారుఖ్ ఖాన్ కి కాల్ చేసి దుబాయ్లో కలుద్దాం అని చెప్తుంది. మరి ఈ నలుగురికి ఉన్న పరిచయం ఎలా అయ్యింది? నిజానికి లండన్లో సెటిల్ అవుదామని హార్డీతో ప్లాన్ చేసుకుంటారు. కానీ వారితో తాను ఎందుకు లేడు? వీరి జర్నీలో సుఖీ, విక్కీ కౌశల్ పాత్ర ఎలా ఉంటుంది? అసలు వారు అంతా ఎందుకు ఇండియా నుంచి బయటికి వెళ్లాలి అనుంటారు? మళ్లీ వారు తమ మాతృభూమికి తిరిగి వచ్చారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి. మొదటిగా నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే మెయిన్ లీడ్లో కనిపించిన ప్రతి నటుడు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ని అందించారని చెప్పాలి. షారుఖ్ ఖాన్ అలాగే తాప్సీ పన్ను మంచి కెమిస్ట్రీ సహా తమ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా డంకీలో కూడా నటించారు. అలాగే వారిద్దరి మధ్య కనిపించే సున్నితమైన ప్రేమ కథ కూడా కదిలిస్తుంది. ఇంకా వారి మధ్య ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక వారితో పాటుగా విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్లు కూడా తమ రోల్స్లో మంచి నటన కనబరిచారు. ఇక వీరితో పాటుగా బొమన్ ఇరానీ తదితరులు కూడా మంచి నటన కనబరిచారు. ఇక వీరితో పాటుగా మరో మెయిన్ హైలైట్ విక్కీ కౌశల్ అని చెప్పాలి. తాను లిమిటెడ్గానే కనిపించిన తన రోల్ మాత్రం చాలా ప్రభావవంతంగా అనిపిస్తుంది. తన పాత్రని చాలా నాచురల్గా పండించాడు. తనపై హిరానీ డిజైన్ చేసిన ఎమోషనల్ బ్లాక్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇక సినిమాలో కొన్ని హిలేరియస్ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సెకండాఫ్లో ఎమోషన్స్, కొన్ని ట్విస్ట్లు, క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా దర్శకుడు ఇచ్చిన చిన్నపాటి మెసేజ్ కూడా బాగుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. టెక్నికల్ టీంలో అయితే మ్యూజిక్ వర్క్, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే కామెడీ రైటింగ్ బాగుంది. కొన్ని సింగిల్ లైనర్ కామెడీ డైలాగ్స్ బాగున్నాయి. అలాగే కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ ని బెటర్గా చేయాల్సింది. ఎడిటింగ్ కూడా బెటర్ చేయాల్సింది. ఇక దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ విషయానికి వస్తే తాను కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా డీసెంట్ ప్లాట్ని ఎంచుకున్నారు. అలాగే దానిని బాగానే హ్యాండిల్ చేశారు. కానీ తన మార్క్ ఎమోషన్స్లోకి తీసుకెళ్లడానికి మాత్రం సమయం తీసుకున్నారు. దీనితో నరేషన్ కొంచెం డల్గా అనిపిస్తుంది. అలాగే నరేషన్ని కూడా రెగ్యులర్గానే నడిపించారు. వీటితో మాత్రం మరీ తన రేంజ్ వర్క్ అనిపించదు. కానీ ఓకే అనిపిస్తుంది. జనరల్గా రాజ్ కుమార్ హిరానీ సినిమాల కోసం తెలిసినవారు అంటే ఒక అంచనాలు పెట్టుకుని సినిమా చూస్తారు. వారికి అయితే ఈ చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించకపోవచ్చు. మెయిన్ లైన్లోకి వెళ్లడానికి చాలా సమయం హిరానీ తీసుకున్నారు. అంతకు ముందు ఉన్న నరేషన్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కానీ ఓవరాల్గా మాత్రం ఓ రేంజ్లో అనిపించవు. అలాగే కథనం కూడా కొత్తగా అనిపించదు. హిరానీ 3 ఇడియట్స్ తరహాలో హీరో విషయంలో కథనం కనిపిస్తుంది. అలాగే విక్కీ కౌశల్ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ని కూడా ఇంకాస్త బెటర్గా, నాచురల్గా అనిపించేలా ముగించి ఉంటే బాగుండేది. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ యంగ్ లుక్లో కొన్ని చోట్ల సహజత్వం లోపించింది. ఇలా కొన్ని చోట్ల టెక్నికల్ ఎర్రర్స్ కనిపిస్తాయి. వీటితో పాటుగా కొన్ని సీన్స్ ఊహించదగిన విధంగానే ఉంటాయి.